లేచి నిల్చుందాం. మధుర సరాగము పలికిన వేళలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన పండుగ దినం. తిరుసభ ఈ దినం మరియమాత జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతటా ఘనంగా కొనియాడుతూ ఉంది. అదే సమయంలో మన పుణ్యక్షేత్ర ఆరోగ్యమాత పండుగను మన పుణ్యక్షేత్ర ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. కనుక ఈ సందర్భంలో ప్రభు మరి తల్లి ద్వారా ఆరోగ్యమాత ద్వారా మనపై కురిపించినటువంటి పలు రకాల దీవెనలను, ఆశీర్వాదములను, స్వస్థతలను అన్నిటిని కూడా స్మరించుకొని ఆ ప్రభువునకు మరి తల్లికి మన హృదయపూర్వక వందనాలు అర్పించుదాం. రాబో కాలంలో
ప్రభు మరియు తల్లి ద్వారా, ఆరోగ్యమాత ద్వారా, ఈ పుణ్యక్షేత్రం ద్వారా మన పుణ్యక్షేత్రాన్ని, అలానే మన మేత్రాసనాన్ని, ఈ విచారణను, అలానే భక్తులందరినీ, వారి కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, ఈ వేడుకల ద్వారా మరి తల్లి ఆదరణ, అండదండలు ప్రతి కుటుంబానికి పుష్కలంగా లభించాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాము. శక్తి సంపూర్ణుడా లోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపములు నేను చేసి ఉంటిని. నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మా, దేవదూతలారా, సకల పునీతులారా, సహోదరులారా, మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరణిత జీవనకు చేస్తునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి రాజా పరలోక రాజా శక్తి సంపన్నా ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకు ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు మనుజులకు శాంతి ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి ఇదిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుస్తున్నాము. పవిత్ర కన్య అయిన మరియు మాత జన్మము నాడు ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మా ప్రభువైన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము.
మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేమ ఎఫ్రాత, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును. అతని వంశము పురాతన కాలం నాకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకును ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును. ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను. నీతి ద్వారములు నాకై తెరచెను.
బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించును, నీతి ద్వారము నాకై తెరచెను. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. పనికిరాని రాయి మూలరాయి అయ్యెను, ఇది ప్రభు చేయుదము అద్భుతము. ఉత్సవములు చేసుకొని ఆనందించెదము, ఆయన కృప కలకాలముండును. పనికిరాని రాయి మూలరాయి ఆయను, ఇది ప్రభు చేయుదము అద్భుతము. ఉత్సవములు చేసుకొని ఆనందించెదము, ఆయన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును, ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును, స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1 నుండి 6 వచనముల వరకు మరియు 10వ వచనము. రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1 నుండి 6 వచనములు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి
భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నెరపెను. ఏలయనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటవేయబడినాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింపనానోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింపనానోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. స్తుతింపనానోరు చాలదు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలు నీ భాగము. మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త పవిత్ర వచనాలు 18 నుండి 24 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతివంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు
నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించునని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువే స్తుతి కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కుటుంబంలో తల్లి జన్మదినోత్సవం కుటుంబ సభ్యులందరకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అలానే మరియమ్మ జన్మదినోత్సవం మానవాళి కుటుంబంలో జన్మించినటువంటి ఆ తల్లి జన్మదినోత్సవ సందర్భంగా మానవులందరూ ఎంతో సంతోషించవలసినటువంటి సందర్భం. అటువంటి పండుగను మన పుణ్యక్షేత్ర ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంలో మనం చేయవలసినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆనాడు ఎలిజబెతమ్మ మరియమ్మను తన కుటుంబంలోనికి ఆహ్వానించినట్లే మనందరం మన జీవితాల్లోకి, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లోకి ఆ తల్లిని ఆహ్వానించాలి, స్వీకరించాలి. ఎలిజబెతమ్మ అలా చేసినప్పుడు ఆమె కుటుంబంలో ఎంతో ఆనందం, పవిత్రాత్మ వలన కలిగినటువంటి ఆనందం కలిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఆలకిస్తున్నాం. అటువంటి ఆనందంతో ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసిందని కూడా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లిని ఎలిజబెతమ్మ వలె మనం కూడా మన కుటుంబాల్లో స్వీకరించినప్పుడు పవిత్రాత్మ వరం, ఆ పవిత్రాత్మ ద్వారా మన జీవితాల్లో ఆనందం, శాంతి, సమాధానాలు నెలకొంటాయని మనం గట్టిగా విశ్వసించాలి. మన జీవిత యాత్ర ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం కొద్దిగా పరిశీలిస్తే, పూర్వవేదములో
దైవ ప్రజల యాత్ర ఎలా ఉందో అందుకు అనుగుణంగా మన జీవిత యాత్ర ఉండాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అనగా పూర్వవేదంలోని దైవ ప్రజల యాత్ర మన దైనందిన యాత్రకు సాదృశ్యముగా ఉన్నది. పూర్వవేదంలో మోషే నాయకత్వంలో ప్రభు ఆదేశానుసారం ఆ ఎడారిలో ప్రయాణము కావించారు. ఆ ప్రయాణం ఎలా సాగింది? ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా 12 గోత్రాలకు చెందినటువంటి వారు. వారందరూ తమ ప్రయాణంలో ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగిపోయారు. ముందుగా 6 గోత్రముల దైవ ప్రజలు, వెనుక మరో 6 గోత్రముల ప్రజలు, మధ్యలో మందసపు పెట్టె. లేవీయులు ఆ మందసపు పెట్టెను మోసుకొని పోయారు. మందసపు పెట్టె ప్రత్యక్షంగా ప్రభువునకు, పరోక్షముగా మరి తల్లికి సాదృశ్యం. అనగా పూర్వవేదములో దైవ ప్రజల యాత్రలో మన ప్రభు, మన తల్లి మధ్యలో ఉన్నారు, కేంద్ర బిందువుగా ఉన్నారు. అనగా దాని భావం వారి జీవితాల్లో ప్రభువునకు, పరోక్షంగా మరి తల్లికి ప్రముఖ స్థానాన్ని, పాత్రను ఇచ్చినట్లుగా మనం భావించాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత యాత్రలో కూడా మన ప్రభు, మరియ తల్లి కేంద్ర బిందువుగా ఉండాలి. అనగా మన జీవితాల్లో, మన జీవిత ప్రయాణంలో వారికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వాలి. అయితే మన దైనందిన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే ప్రభువుని ఎక్కడో ఒక మూలన ఉంచుతూ ఉన్నాం. మరి తల్లిని కూడా ఒక మూలకే పరిమితం చేస్తూ ఉన్నాం. మన జీవితం, మన హృదయం అనేక లౌకికమైనటువంటి విషయాలతో నిండి ఉంది. కనుక బైబిల్ గ్రంథం మనకు బోధించేది ప్రభువునకు, మరే తల్లికి మన జీవితాల్లో ప్రముఖ స్థానాన్ని ఇవ్వాలి. అలానే సహోదరి సహోదరులారా, దైవ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడక్కడ విడిది చేసేవారు. అందరూ కూడా ఒకచోట విడిది చేయటం అనేది జరిగింది. ఆ విధంగా పలుచోట్ల వారు విడుదల చేసుకుంటూ ప్రయాణం సాగించారు. వారి ప్రయాణం ఎలా ఉండేదో సంఖ్యాకాండంలో 9వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాల్లో మనం స్పష్టంగా ఆలకిస్తున్నాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. ఆ విధంగా వారు విడిది చేసినప్పుడు సాన్నిధ్యపు గుడారం పైన మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ సాన్నిధ్య గుడారం, ఆ గుడారం పైన ప్రభువు మేఘరూపములో విచ్చేసేవారు. మేఘరూపములో ఆ గుడారంపై ఉండేవారు. ఆ విషయాన్ని మనం ఆలకిస్తున్నాం. మేఘము గుడారంపై నిలిచినంత కాలము ప్రజలు విడిది చేసేవారు. మేఘము గుడారంపై చాలా కాలం ఆగినచో ప్రజలు యావే ప్రభు ఆజ్ఞకు బద్ధులై శిబిరమును కదిలించిన వారు కారు. పూర్వవేదంలో
దేవునికి బలులు అర్పించేవారు, దహన బలులు అర్పించేవారు. అందుకే పీఠం మీద ఎప్పుడు కూడా నిప్పు మండుతూ ఉండేది. ఆ నిప్పు అనేది ఎప్పుడు కూడా పీఠం మీద మండుతూనే ఉండాలి, కానీ ఏమాత్రం కూడా ఆరిపోరాదని శాసనం ఉండేది. ఆ నిప్పు పవిత్రాత్మను సూచిస్తుంది. అందుకే పీట మీద నిప్పు ఎప్పుడూ మండుతూనే ఉండాలి, కానీ ఆరిపోరాదు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అది ప్రభువు ఆజ్ఞ. అందుకే యెరూషలేము దేవాలయంలో పీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండేది. దానిపైన దహన బలులు అర్పిస్తూ ఉండేవారు. అయితే యెరూషలేము దేవాలయం ధ్వంసమై బాబిలోను దేశానికి వలసపోయేటువంటి సమయంలో యాజకులు ఆ ప్రజలకు చెప్పినదేమన్నా, ఆ దేవాలయంలో పీట మీద ఉన్నటువంటి అగ్నిని కొంత మీ వెంట తీసుకుని పొండు, అన్య దేశమైనటువంటి బాబిలోను దేశంలో ఆ నిప్పు ఆరిపోకుండా మీ మధ్య నిలుపుకుందని చెప్పారు. ఆ నిప్పు పవిత్రాత్మక సూచన, ప్రభు ఆదరణ అనేది ఆ నిప్పు మీకు కలిగిస్తుందనేటువంటి విషయాన్ని బోధించారు. అలానే ప్రియుడి సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ అగ్ని రూపంలో పెంతెకోస్తు రోజున మరియ తల్లి పైన అపోస్తుల పైన విచ్చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఆలకిస్తున్నాం. ఆది నుంచి పవిత్రాత్మక చిహ్నం ఒక ముఖ్యమైనటువంటి చిహ్నం. వేరే చిహ్నాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి చిహ్నం అగ్ని. అదే అగ్ని రూపంలో పెంతెకోస్తున మరియ తల్లి పైన అపోస్తుల పైన వచ్చేసింది. అదే అగ్ని, పవిత్రాత్మ అగ్ని మన హృదయంలో, మన జీవితాల్లో దివ్య సంస్కారముల ద్వారా మనకు ప్రసాదించబడుతుంది. కనుక మన హృదయంలో, మన జీవితంలో ఆ పవిత్రాత్మ అగ్ని అనేది ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, ఏమాత్రం కూడా ఆరిపోకూడదు. దాని సంగా విపులంగా అర్థం చేసుకోవాలి అంటే, రైలు ఇంజిన్ ఉంది. రైలు ఇంజిన్ బండినంతా కూడా లాగుతూ ఉంటుంది. వెనకటి రోజుల్లో ఇంజిన్కి బొగ్గు వేసేవారు. బొగ్గు మంటలో వేస్తూ ఉంటే మంట ఎక్కువగా రగులుకుంటుంది, ఎక్కువగా మండుతుంది, శక్తి అనేది వెలువడుతుంది. ఆ శక్తి బండి మొత్తాన్ని కూడా ముందుకు లాక్కుంటూ పోతుంది. నవీన కాలంలో బొగ్గుకు బదులుగా కరెంటును వాడుతున్నారు, ఎలక్ట్రిసిటీని వాడుతున్నారు. అది కూడా అగ్ని. ఇంజన్లో బొగ్గు తగ్గిపోతే బండి అంతగా ముందుకు సాగదు. అలానే కరెంటు తక్కువైతే ఇంజను అంతగా బండిని లాగలేదు, స్పీడ్గా ముందుకు పోలేదు. అలానే ప్రియుడి సహోదరి సహోదరులారా, ఆ పవిత్రాత్మ అగ్ని మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆరిపోకుండా ఉండాలి, బాగా మండుతూ ఉండాలి అంటే మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంధనం సప్లై చేస్తూ ఉండాలి. ఆ ఇంధనం సప్లై చేసే కొంది పవిత్రాత్మ అగ్ని అని మన ఇంజన్లో, మన హృదయంలో చక్కగా మండుతూ ఉంటుంది, మనం చక్కగా ముందుకు లాక్కొని పోతూ ఉంటుంది. మన జీవిత బండి చక్కగా ముందుకు పోవాలంటే ఇంధనం అవసరం. ఆ ఇంధనమే మన ప్రార్థన అనేటువంటి ఇంధనాన్ని విశ్వాసంతో మనం సమర్పించినప్పుడు పవిత్రాత్మ ప్రభావం అనేది ఒక ఇంజిన్లో ఉన్న ప్రభావం వలె మన హృదయంలో, మన జీవితంలో ఎంతో శక్తివంతంగా మండి మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు,
ఏది అడ్డం వచ్చినా కూడా తట్టుకుంటూ అధిగమించుకుంటూ ముందుకు లాగిపోతూ ఉంటుంది. మన జీవిత బండిని ముందుకు ఎంతో స్పీడ్గా, శక్తివంతంగా, బలవంతంగా లాగుతూ ఉంటుంది. కనుక సహోదరి సహోదరులారా, మరీ తల్లి పవిత్రాత్మతో నిండినటువంటి తల్లి. ఆమె హృదయంలో పవిత్రాత్మ ఇప్పుడు కూడా మండుతూ ఉంది. యేసు హృదయంలో పవిత్రాత్మ మండుతూ ఉంది. శిలువ మరణం వరకు పోయింది. ఆ శిలువ మరణాన్ని అధిగమించి ఉత్థానంతో ముందుకు లేపింది. అలానే మరీ తల్లి విషయంలో, అలానే మన విషయంలో కూడా ఆ పవిత్రాత్మ అగ్ని ఎక్కువగా మండినప్పుడు మన సమస్యల్ని, బాధల్ని మనం తట్టుకొని అధిగమించి ముందుకు సాగిపోగలం. అటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థించుదాం. అందరం అలాగే కూర్చొని చేతులు జోడించండి, విశ్వాస ప్రమాణం జపించుకుందాం. అలాగే కూర్చోండి, భక్తియుతంగా అందరం కలిసి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంచు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన లేచెను. పరలోకములోకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేకూర్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. కానుకలు తెచ్చినటువంటి వారు దయచేసి వరుస క్రమంలో రండి. కానుకలు తెచ్చినటువంటి వారు అల్లరి చేయకండి. ఇప్పుడు ఎంత భక్తిగా ఉన్నారో ఇక మీ హృదయాలను కూడా దేవుని పాద సన్నిధికి సమర్పించుకోవాలి. కానుకలు తెచ్చినటువంటి వారు దయచేసి తిరునాళ్ళ కమిటీ సభ్యులు, మరిదల సంఘ సభ్యులు కానుకలు మీ చెంతకు వచ్చి స్వీకరిస్తారు. మీరు భక్తిభావంగా కానుకలను చెల్లించండి. గాయక బృందం అర్పణ గీతం పాడండి.
బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శిశ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఓ ప్రభువా, నీ జనితే కుమారుడి మానవత్వం మాకు తోడ్పడును గాక. కన్యైన మరియ మాతనుడు జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వనకు భంగం కలిగింపగా ఆమెకు అధిక గౌరవం చేకూర్చెను. కావున దుష్ట క్రియలను విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతిపాత్రమైనట్టు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ పావన పిత సరస్వతి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జన్మదినోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మైపరుస్తున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిన మా ప్రభువైన యేసుక్రీస్తు జగతి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మాత్రం పొగడుతున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణకుతున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకుండా ఏకీభవించి పొంగుతూ నీ స్తుతులను పాడుతున్నారు. వారితో మా స్వరం ఏకము చేసి నేను దీనభావంతో చూసినట్లనగా సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దయాధిపతి సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మల బలి నర్పించుటకై ప్రజలు నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సమగ్రం తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరుచు ప్రతిపాలుస్తున్నాం. ఈ విధంగా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములగును గాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇస్తూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారణకై దారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుడు రక్షణాయుతం నష్టనాయుతం పరిశ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు అతడు మరలా వేయించి నిద్ర చూచు మేము ఈ పవిత్ర జీవన పని కృతంతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మనతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపము. క్రీస్తు ప్రభువే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునిన పునీతులతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చెయ్యు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలిబాలి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి
నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదము గాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండు మా ఇంట తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపులను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగా.
ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రురాలను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనసుకు వెల చేసిది మమత పంచగరావా రావా నా యేసువా కావరా మంత్రవరా దివ్యమైన యేసువా మా దివ్య కాంతివి నీవేగా. పరమవన్నా భోజమా ప్రాణి కోటికి జీవమా పరమవన్నా భోజమా ప్రాణి కోటికి జీవమా నిత్య జీవము మాకు వసగి శరణమీయగరా దీనబంధు ఆత్మబంధు అభయమీయగరా జీవమీయగరా దివ్యమైన యేసువా మా దివ్య కాంతివి నీవేగా.
ప్రియమైన యేసువా క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, కడప వెలాంగని ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది భక్తులు క్రిక్కిరిసిపోయారు. మాకు హౌస్ నుంచి బయటికి రావడానికి కూడా చోట్లేనంతగా చాలామంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తల్లి ఆరోగ్యమాత ఎంత మహిమగల తల్లో, ఎంతగా భక్తులను ఆదరించి వారిని దీవిస్తూ ఉన్నారో అర్థమవుతుంది. నిన్నటి రోజున ఆరోగ్యమాత తేరును ప్రారంభించగానే కాస్త వర్షం వచ్చేటువంటి వాతావరణం కనిపించింది. నేను ఒకటే అనుకున్నాను, తల్లి మీపై ప్రేమతో గౌరవముతో మిమ్మల్ని మేము ఈ పురవీధుల గుండా ఊరేగించబోతూ ఉన్నాం. మీ చిత్తము తల్లి. అలా కాసేపు ప్రార్థన చేసుకున్నాను. చక్కని వాతావరణాన్ని ఆ తల్లి ప్రసాదించింది. అదే సమయంలో విజయవాడ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తూ ఉందట. కానీ మనకు మరియ తల్లి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆ తల్లి ప్రసాదించింది. ఇంతకన్నా ఇంకా అద్భుతమేమీ కావాలి? ఈ విధంగా ఎన్నో అద్భుతాలు ఈ ప్రాంగణంలో ఆరోగ్యమాత జరుపుకుంటూ ఉన్నారు. అందుకే ఇంతమంది భక్తులు ఆ తల్లిని ఆశ్రయిస్తూ ఉన్నారు. మరొక్కసారి తల్లి ఆరోగ్యమాతకు మనమందరము కూడా ఈనాడు ఆ తల్లి యొక్క జన్మదినం, ఆ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అందరం కూడా కరతాళ ధ్వనులతో మరియ తల్లిని గౌరవించుకుందాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మన పీఠాధిపతులను సన్మానించుకుందాం. మొదటగా ఈ పుణ్యక్షేత్ర గురువులు, మన ఆరోగ్యమాత సిస్టర్లు, మౌంట్ ఫోర్ట్ బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు. రండి. ముందు మనము తండ్రి గారిని సన్మానించినట్లయితే తొందరగా సమయాభావం కావస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. పుణ్యక్షేత్రం తరపున మన ఫాదర్ మహేష్ గారు, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం తరపున సిస్టర్ సెల్వి గారు, ఈ విచారణలో ఉన్నటువంటి మరొక పుణ్యక్షేత్రం అంతనివారి పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రం తరపున ఫాదర్ జార్జ్ గారు, ప్లీజ్ కమ్. ఇది మన విచారణ, మన పుణ్యక్షేత్రం కనుక మీరంతా కూడా ఈ పుణ్యక్షేత్రంలో సభ్యులుగా ఉంటూ ఉన్నారు కనుక మీ అందరి సమక్షంలో తండ్రి గారిని సన్మానించుకుందాం. సిస్టర్ మహేష్ మీరు కూడా ఉండండి. అలాగే కమిటీ సభ్యులు, కమిటీ అయిన తర్వాత ఇదైన తర్వాత ఫుడ్ కమిటీ సభ్యులు, ఇప్పుడు ఫుడ్ కమిటీ వాళ్ళు గజమాలతో తండ్రి గారిని సన్మానిస్తారు. అలాగే కమిటీ సభ్యులు ముందుకు రండి. తొందరగా అయిపోయింది అందరికి. రండి. తిరునాళ్ళ కమిటీ సభ్యులు తండ్రి గారిని సన్మానిస్తున్నారు. ఫుడ్ కమిటీ వాళ్ళు గజమాలతో సన్మానిస్తున్నారు.
తొందరగా సమయం ఎక్కువ అవుతుంది, ఆకలిగా ఉంది అందరికీ. వేసిన వాళ్ళు పక్కకి రండి, తొందరగా పక్కకి రండి. ఫుడ్ కమిటీ వారు, లీజన్ ఆఫ్ మేరీ, మణిదళము, యూత్, ఈ పక్కన మా మహిళలు గజమాలతోటి తండ్రి గారిని మనం సన్మానిస్తూ ఉన్నాం. గజమాల కూడా వారికి చిన్నదేమో అనిపిస్తుంది. ప్రత్యేకంగా కమిటీ సభ్యులకు, ఫుడ్ కమిటీ సభ్యులకు, యువతకు, మర్యాదల సభ్యులకు, పింఛన్దీపాల సభ్యులకు, సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీరు పక్కకి వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఆరోగ్యమాత తిరునాళ్ళ సందర్భంగా ఈరోజే కాదు, ప్రతి సంవత్సరము శ్రీ వెంకటేష్ వెంకీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వెంకటేష్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఉత్తరా ఫుడ్ వెంకీ వారికి వారు పెద్ద కేక్ తెచ్చి ఉన్నారు. వారిని మనము అభినందిస్తూ ఉన్నాం. వెంకటేష్ పూనా నుంచి వచ్చి ఉన్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహేష్ ఒక శాల్వై తండ్రి గారు వెంకటేష్ వెంకీ ఫుడ్స్ వారిని శాలువాతో సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపుగా 10,000 మందికి మన పుణ్యక్షేత్రములో భోజనాలు ఏర్పాటు చేసి వారి యొక్క గొప్పతనాన్ని, ఉదారత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా వారిని తండ్రి గారు సన్మానిస్తూ ఉన్నారు. కేక్ కూడా కట్ చేస్తారు, వెంటనే అయిపోతుంది. ఇక్కడ తీసుకురండి, ఆ టేబుల్ అట్లే పట్టుకోండి, కేక్ పట్టుకోండి. తండ్రి గారు వెంకటేశ్వరతో కట్ చేపిస్తారు. అందరం చప్పట్లు కొడుతూ వెంకీ వారిని అభినందించుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ యు ఆర్ ఫీడింగ్ నియర్లీ 10,000 పీపుల్ హియర్ ఇన్ దిస్ shrine. We are so grateful to you. May God bless you. May our Mother Mary continue to bless and pray for you. ఇప్పుడు మర్యాదల సభ్యులు, పింఛన్దీపాల సభ్యులు తండ్రి గారిని సన్మానిస్తారు. తొందరగా చేయండి అమ్మా. ఇప్పుడు మన నేత్రాసన వికసినటువంటి ఫాదర్ బాలరాజు గారిని సన్మానించడానికి ఆనందరావు దంపతులు ముందుకు వస్తారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అక్కడే నిలబడుకోండి, అక్కడ చేయండి ప్లీజ్. అలాగే మన నేత్రాసన కోశాధికారి ప్రొక్లేటటువంటి రెవరెండ్ ఫాదర్ సమ్మటు సురేష్ గారిని కూడా సెలవు సన్మానిస్తాం. మన ఫుడ్ కమిటీ సభ్యులు చేయండి. తొందరగా కానివ్వండి, లేట్ చేయొద్దు. మన గురువులందరికీ కూడా, అందరికీ సవాళ్ళు కప్పకపోయినా కూడా అందరినీ మేము సన్మానిస్తున్నాం. మీ యొక్క ఉనికి, మీరు రావడం మాకెంతో ఆనందదాయకం. మీకందరికీ కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవం ద్వారా మహాకరిక్రమతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు
మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయనుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయ సహాయమును మద్దతును మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని పోదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వే